ఆస్తిలో హక్కు. మాతృదేవతని పలుకులు గాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. అంబేద్కర్ పంతం పట్టాడు, రాజ్యాంగం కావాలి ఆమెకు దిక్కు. నిండు కోడు పిలుపెట్టాడు, మగాడి సాటిగా స్త్రీ ఉండాలని. మాతృదేవతని పలుకులు గాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. ఎంతో హేళన చేశారు, ఎంతగానో బెదిరించారు. ప్రభుత్వం పారిపోయింది, చట్టం కాస్త వీగిపోయింది. అతివకు జరిగిన ద్రోహంతో మంత్రి పదవి వదిలేశాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు.